హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఆర్మీ అనమాట. దీనికి సంబంధించి సిఎస్పిఓ ఏదైతే సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 2 May 2026 స్టార్ట్ అయిందనమాట. ఇంకా 31 May 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ఇంకా చూసుకుంటే కనుక మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 190 దాకా ఉన్నాయి. యూఆర్లో 94, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మనకి అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక మీరు ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 25 years అనమాట. అలాగే ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా మన పర్మనెంట్ వేకెన్సీస్. మీకు ఏంటంటే ఇక్కడ పే స్కేల్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th class పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మనకి పీబీఎక్స్ అంటే ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ అంటారనమాట. ప్లస్ దానికి సంబంధించినటువంటి 6 months డ్యూరేషన్తో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా కావాలన్నమాట ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. దాంతోపాటు మీకు ఇంగ్లీషు లేదంటే హిందీలో ఫ్లూయెన్సీ ఉంటే కనుక సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా దీనికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఇంకా రిటర్న్ టెస్ట్ అయితే చిన్నది ఒకటి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే ఇచ్చారు చూసుకోవచ్చు. హిందీ అలాగే ఇంగ్లీష్లో అయితే ఈ యొక్క పేపర్ అనేది మీకు ఉంటుంది. అలాగే మనకి ప్రాక్టికల్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ కూడా తర్వాత కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్లోనే కింద మనకు ఒక పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చారనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. దీనిని మనం ఏం చేయాలంటే పీడిఎఫ్లో మాత్రమే దానిని ఓపెన్ చేసుకోవాలన్నమాట. బ్రౌజర్లో ఓపెన్ అయితే చేయకూడదు. మనం ఏం చేయాలంటే దీనిని పీడిఎఫ్ అప్లికేషన్లో ఓపెన్ చేస్తే ఇలాగైతే అప్లికేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫ్ అనేది మనం సపరేట్ అంటే 3 months లోపు తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసుకొని సెపరేట్ ఫైల్ అయితే మనం ఒక చోట పెట్టుకోవాలన్నమాట. దాన్ని అప్లోడ్ చేసుకునే దానికి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 10th class సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇక్కడ మొదట ఏంటంటే డే ఇచ్చారు. అలాగే అన్నీ కూడా మంత్స్ కూడా ఇచ్చారనమాట. అలాగే ఇయర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఆ ఇయర్ అని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఇలాగ జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ బాక్స్ ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి అంటే డ్రాప్ డౌన్ వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మేల్ ఆర్ ఫీమేల్ అలాగ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ ఏజ్ అనేది ఈ యొక్క 31 May 2026కి మీ ఏజ్ అనేది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మీ కేటగిరీ ఏంటి అనేది యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏదైతే అదనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అంటే మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సేమ్ కేటగిరీకి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ కేటగిరీలో లేకపోతే మీ జనరల్లో అప్లై చేయాలంటే జనరల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా నేషనాలిటీ అనేది ఇండియన్ అని చెప్పేసి మనం టైప్ చేయాలన్నమాట. రిలీజియన్ ఏంటనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వలేదు, మనం డైరెక్ట్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. మొబైల్ నెంబర్ మీకు 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. అలాగే ల్యాండ్ అనేది ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. అలాగే పర్మనెంట్ అడ్రస్లో హౌస్ లేదంటే ఫ్లాట్ నెంబర్ అనమాట ఏంటి అనేది, స్ట్రీట్ లేదంటే విలేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. ఇక్కడ వచ్చేసి తాలూకా అనమాట, అంటే డిస్ట్రిక్ట్ కానీ తాలూకా కానీ, లేదంటే స్టేట్ మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అనమాట. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఏంటి అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా చేసుకుని కిందకి వచ్చేసరికి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ అయితే స్టార్ మార్క్ పెట్టడం తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కోసం కూడా ఇక్కడ హౌస్, ఫ్లాట్ నెంబరు ఎంటర్ చేయాలి. స్టేట్ ఇందాక లాగిన్ అనమాట, తాలూకా, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో బోర్డు మీరు ఏ బోర్డులో చదువుకున్నారో 10th class సిబిఎస్ఈనా, ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లేదంటే ఇక్కడ లేకపోతే కనుక అదర్ ఆప్షన్ తీసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది,
అది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ డిస్టింక్షన్ ఏంటో. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అట్లాగే హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి మెన్షన్ అయితే చేసుకోవాలన్న. ఇంకా హయ్యెస్ట్ అటైన్డ్ క్వాలిఫికేషన్ సపోజ్ ప్లస్ మీ యొక్క హయ్యెస్ట్ అటైన్డ్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఉంటే హయ్యెస్ట్ డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అదర్ తీసుకొని అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. 10th అనేది ఇంపార్టెంట్. 10th క్లాస్ మీద ఇది అప్లై అయితే చేస్తున్నాం కాబట్టి. ఇంకా కూడా మనకి ఇక పీబీఎక్స్ఎల్ లేకపోతే ఈపీఏబిఎక్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి అనమాట ఉందని చెప్పి అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనమాట 2 years 1 year ఏంటి, అది 6 months ఏంటి అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఆర్గనైజేషన్ ఏ కంపెనీలో మీరు చేశారో ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి కరెంట్లీ మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనమాట. ఇక్కడ ఎస్ పెడితే ఇది ఎంటర్ చేయలేకపోతే అవసరం లేదనమాట. డిజిగ్నేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ అవసరమైతే లేదు. ఇక్కడ ఎస్ పెడితే ఇవన్నీ ఎంటర్ చేయాలి. పే స్కేల్ కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఇంకేంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు మీరు ఎంక్లోజ్ చేయాలి. ఎంక్లోజ్ చేయటం అంటే ఆ యొక్క ఫైల్ని స్కాన్ చేసుకొని పెట్టుకొని మనం డెస్క్టాప్లో కానీ డౌన్లోడ్స్లో కానీ పెట్టుకొని అప్లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ మనకి టిక్ ఆన్ ఆఫ్లో ఉంటాయి. మనం ఏం చేయాలి, ఆన్ చేయాలన్నమాట. అంటే ఆధార్ కార్డు పంపిస్తున్నాం, దాంతోపాటు బర్త్ సర్టిఫికేట్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే పీబీఎక్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, జేపీజీ ఫార్మేట్ అంటే 3 months లోపు తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్కి మాత్రం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి అవసరం లేదనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎన్ని ఉంటే అన్ని అనమాట. కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ, అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది మీ దగ్గర దీంతో పాటు మనం ఎంక్లోజ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మీద ఎవరన్నా ఉంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనమాట. మీకు ఏది అప్లికబుల్ అయితే అవన్నీ టిక్ ఆన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఏమో మెన్షన్ అయితే చేయాలి. డేట్ అనమాట, ఎప్పుడు డేట్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. సో మనం ఆన్లైన్లో చేయలేం కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏం లేదు, బాక్స్. సో వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదైతే ఆఫీస్ యూజ్, మనం ఏం చేయక్కర్లేదు. ఇక్కడ అడ్మిట్ కార్డు టు బి కంప్లీటెడ్ బై క్యాండిడేట్ అన్నారు, కానీ కూడా ఇక్కడ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఎడిటబుల్గా లేవు అనమాట. సో మనం ఫిల్ చేయలేము. సో ఇంతవరకు ప్రింట్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకోవచ్చు. ఇదైతే మీరు డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మనం పంపించాలన్నమాట. అన్ని ఫిల్ చేసి ఒక కాపీ మీ డెస్క్టాప్ మీద పెట్టుకొని, ఇంకో కాపీ ఏంటంటే సాఫ్ట్ కాపీ ఏం చేయాలంటే ఇక్కడ sunshine.rise@nic.in ఈ ఈమెయిల్ ఐడికి మనం 31st May 2026 లోపు పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. దాంతోపాటు ఏం చేయాలి, అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ వచ్చేసరికి ఎంక్లోజర్స్ అనమాట ఏవైతే ఉన్నాయో ఇందాక మనం అక్కడ టిక్ ఆన్ చేసాం కదా, ఆ టిక్ ఆన్ చేసినవన్నీ కూడాను ఫోటోగ్రాఫ్తో సహా అన్నీ కూడా మనం పంపించాలన్నమాట. ఇప్పుడైతే ఇచ్చారు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, ఇప్పుడు చెప్పాం కదా, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని, అంటే మనం అంటే పీడిఎఫ్లో ఉంది కాబట్టి ఫిల్ చేసాం. మనం ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ అని చెప్పేసి ఏం చేయాలంటే మీరు ఫైల్ నేమ్ కూడాను మీరేం చేయాలంటే CSBO_ మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట. సపోజ్ మీ పేరు కనుక రాజేష్ కుమార్ శర్మ అయి ఉంటే మీరేం చేయాలంటే ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని, అప్పుడు ఏం చేయాలి, ఆ ఫైల్ నేమ్ని ఎలా ఇవ్వాలంటే CSBE_Kumar_శర్మ.pdf అనమాట. సో అలాగే ఈ రాజేష్ కుమార్ శర్మ ప్లేస్లో మీ పేరు అనేది ఫుల్ నేమ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని CSBE_ అని చెప్పేసి ఆ ఫైల్ మాత్రమే మీరు ఆ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించాలన్నమాట. దాంతోపాటు ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ ఇందాక చెప్పాం టిక్ ఆన్ చేసినవన్నీ కూడాను ఈ ఈమెయిల్ ఐడికి పంపించాలన్నమాట మనం. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం అప్లికేషన్ ఫామ్లో బాక్స్లో మనం టైప్ చేస్తున్నప్పుడు ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో అన్ని బాక్సులు ఫిల్ చేయాలి. టైప్ ఇన్ బ్లాక్ లెటర్స్ క్యాపిటల్స్ ఇన్ ఆల్ టెక్స్ట్ బాక్సెస్.
అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే మనం ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడిలో ఓపెన్ చేసినప్పుడు ఇలాగా sunshine.rise.nis ఇక్కడ ఈమెయిల్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ ఐడికి పంపించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఏం చేయాలంటే CSBU అప్లికేషన్ యువర్ ఫుల్ నేమ్, మీ నేమ్ ఏదైతే అది అనమాట. ఇలాగా మీ నేమ్తో పాటు నేమ్. అలాగే ఇక్కడ ఏంటంటే డియర్ సార్ అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ CSBO అని చెప్పేసి కింద ఏంటంటే మనం ఈ యొక్క ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ PDF స్కాన్ కాపీస్ అన్నీ మనం అటాచ్ అని చెప్పేసి దీనిని మనం పంపించేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే మీకు అప్లికేషన్ సపరేట్, అంటే వీళ్ళు ఏం చేశారంటే మనకి నోటిఫికేషన్ను అప్లికేషన్ ఒకటే PDF అయితే మనకి ఇచ్చారనమాట వీళ్ళు. మనం ఏం చేసామంటే దాన్ని స్ప్లిట్ చేసేసి అప్లికేషన్ నోటిఫికేషన్ రెండు కూడా మీకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ పెట్టడం జరిగింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ వరకు ఫిల్ చేసుకొని దాంతోపాటు ఆ యొక్క స్కాన్ కాపీస్ అని పెట్టుకొని మీరు పంపించుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా.